హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసవీస్ డైరీస్. ఇవాళ మనం చాలా ఈజీ అండ్ క్విక్గా చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg చికెన్ అనేది తీసుకున్నాను. దీన్ని నీట్గా 2 times వాష్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుని మనం దీన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మ్యారినేట్ చేయడానికి కోసం అన్ని మసాలాస్ అండ్ అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను దీనికి ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను. అండ్ అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కారం ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. మామూలుగా మనం చికెన్ కర్రీస్లోకి కారం ఎక్కువ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత ఒక 1/2 లెమన్ జ్యూస్ అనేది స్క్వీజ్ చేసి యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అండ్ అలాగే మీకు మసాలా కనుక ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 3 to 4 స్పూన్స్ వరకు కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేస్తే మనకు బాగా సాఫ్ట్ అయిపోయి బాగా తొందరగా కుక్ అవుతుంది అనమాట. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గరం మసాలాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. ఇంకా అలాగే ఒక 1/2 స్పూన్ వరకు చికెన్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 1/2 hour to 2 hours వరకు మీ ఇష్టం, మీ టైంని బట్టి మీరు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ కుక్కర్లో మనకి వస్తుంది కదా బౌల్, ఆ బౌల్ నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇది జస్ట్ ఒక 1 pot డిష్ లాగా, అంటే మనం ఇంకా వేరే ఇంకేమి వాడక్కర్లేదు. ఒక డిష్తోనే మొత్తం బిర్యానీ అయిపోతుంది. జస్ట్ ఒక గిన్నెతోనే మనం బిర్యానీ మొత్తం కుక్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. అంటే మన చికెన్ కుక్ అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకుని తర్వాత మనం కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో ఒక స్పూన్ ఆయిల్ అండ్ అలాగే ఒక స్పూన్ గీ వేసాను. గీ వేస్తే మీకు తెలుసు కదా మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం 2 మెల్ట్ అయిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా మనకి, మరాఠీ మొగ్గ అండ్ అలాగే బిర్యానీ ఆకు అండ్ అలాగే షాజీరా, మిరియాలు, కొంచెం లవంగాలు, యాలకులు అండ్ అలాగే ఇవన్నీ ఇంకొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేశాను. జీడిపప్పు మీ ఇష్టం, మీకు కావాలనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం బాగా రోస్ట్ అయ్యేంత వరకు తిప్పుకొని, కొంచెం అంటే మరీ మాడిపోకూడదు, కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను నేను. మీకు ఇంకా ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పిడికల వరకు నేను పుదీనా యాడ్ చేసుకున్నాను. మనకు తెలుసు కదా బిర్యానీ అంటేనే పుదీనా అండ్ కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మెయిన్గా మనం పుదీనా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మన బిర్యానీకి. సో కొంచెం పుదీనా ముందుగా కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు, మరీ ఎక్కువగా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 tomatoes మీ టేస్ట్ తగ్గట్టు, నేనైతే ఒక 2 tomatoes చిన్నవి 2 tomatoes సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మనం మ్యారినేట్లో యాడ్ చేసుకున్నాము. ఇది మళ్ళీ మన రైస్లో కూడా సరిపోవాలి కదా, అందుకని కొంచెం యాడ్ చేసుకొని బాగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం మ్యారినేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. మనకు ఒక 15 to 20 minutes వరకు కుక్ చేసుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా కుక్ అయితే అయిపోతుంది. మనం యాడ్ చేసిన పెరుగు అండ్ అలాగే లెమన్ ఇవి తొందరగా ఫాస్ట్గా మీట్ని బాగా టెండర్గా అంటే సాఫ్ట్గా చేస్తాయి. దానివల్ల మనం తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇది బాగా మొత్తం అంటే ఆ మసాలాస్ అన్నీ, ఇప్పుడు ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ యాడ్ చేసాం కదా, అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా తిప్పుకోవాలి. ఇలా కొంచెం సేపు ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా తిప్పేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు ఇలా మూత పెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే చూసారు కదా ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది. అలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇలా కుక్ చేసేసుకుంటే గ్రాడ్యువల్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మన చికెన్ అనేది కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 kg చికెన్లోకి నేను ఒక పావు అంటే 250 ml గ్లాస్ ఉంటుంది కదా మనకి, ఆ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ అంటే అరౌండ్ 300 ml గ్లాస్లో పట్టేంత బియ్యం తీసుకున్నాను. నేను ఇక్కడ తీసుకుంది బ్రౌన్ రైస్ కాబట్టి నేను ఒక గ్లాస్కి 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా నానబెట్టి ముందుగా పెట్టేసుకున్న రైస్ దాంట్లో ఒక 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే వైట్ రైస్ అయితే ఒక 1.5 glass to 2 glasses వరకు వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. ఇలా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ఆన్ చేసేసుకుని ఇంకా దీన్ని చూడాల్సిన పని లేదు, చక్కగా అదే కుక్ అయిపోతుంది. ఒకసారి తిప్పేసుకుంటే మన చికెన్ బిర్యానీ చాలా తొందరగా అండ్ ఈజీగా రెడీ అయిపోయింది.
సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.